ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అయితే నీవు ఏ యోగయుక్తుడివై ఉంటావో ఆ యోగం ఎటువంటిది? జీవ బ్రహ్మయమైనటువంటి యోగయుక్తుడివై సర్వత్రా కూడా సమదర్శనాన్నే చేయు. అలా సమదర్శనము కలిగి సర్వభూతాలయందు కూడా నీ ఆత్మయందు సర్వభూతాలను కూడా గాంచుము. అంటే మమాత్మ సర్వభూతాత్మ, నీ యందు సర్వభూతములను సర్వభూతముల యందు నిన్ను కూడా చూస్తూ ఉండు. ఎవడైతే సర్వభూతాలయందు ఉన్నటువంటి ఏకరూపమైన ఆత్మను సేవిస్తూ వీక్షిస్తూ ఉన్నటువంటి వాడు ఏ ప్రకారంగా అయితే ఉన్నప్పటికీ కూడా, అంటే వాడు సమాధి అందున్నా లేదా లేచి తిరుగుతూ ఉన్నా మరలా కూడా ఈ సంసారమునందు వాడు జన్మించడు. ఎలాగంటే ఎవడు సమస్త శరీరాల యందు కూడా అనుభవ రూపమున వెలయుచూ ఉన్నాడో, ఇంకా కూడా విషయ సమూహాలను వదిలివేసి ఉన్నాడో, వాడు సూక్ష్మరూపుడో సర్వవ్యాపియో అయినవాడు అతడే కదా ఆత్మ అని చెబుతూ, అంతేకాదు క్షీరములు అన్నింటి యందు కూడా, అంటే పాల నెయ్యి ఎక్కడ ఉన్నది అంటే పాల అన్నింటిలో నెయ్యి ఉన్నది. ఆ ప్రకారంగానే పాలు అన్నింటి యందు కూడా నెయ్యి ఏ ప్రకారంగా స్థితి కలిగి ఉంటుందో అదే రీతిగా సమస్త పదార్థాలకు కూడా మరి దేహముల యందు కూడా ఆత్మ అనేటువంటిది కలిగి ఉన్నది అని చెబుతూ, అంతేకాదు ఘట సమూహం యొక్క, ఎలాగంటే ఇక్కడ అనేక కుండలున్నవి. ఆ కుండలలో లోపలేమున్నది? ఖాళీ ఉన్నది, బయట ఖాళీనే ఉన్నది. కాబట్టి లోపల బయట ఆకాశము, ఖాళీ అంటే ఆకాశమే కదా. ఆ ఆకాశం ఎలా స్థితి కలిగి ఉన్నదో అలాగే ముల్లోకాలయందల ప్రాణికోట్ల అన్నింటి యొక్క కూడా శరీరములలో బాహ్యాభ్యంతరములందు లోపల వెలుపల కూడా ఉండేటువంటిది సర్వము కూడా ఆత్మ అయినటువంటి నేనే వెలయుచూ ఉన్నాను అని చెబుతూ, ముక్తాఫల శతౌఘానం తంతు ప్రోతావ పుర్యద తదాయం దేహలక్షాణం స్థితి ఆత్మాస్త్య లక్షిత. అంటే ముత్యముల వరసయందు దారము కూర్చబడి అగపడకుండా ఉండినట్లుగానే, ఏ విధంగా దారము లేకపోతే ముత్యాల హారము అనేది సాధ్యమవుతుందా? కాదు కదా. కానీ ముత్యాలలో మనకు దారం కనపడుతుందా? కనబడదు. అలాగే ఈ ముత్యాలన్నీ కూడా వరుసగా హారములాగా నిలబడినవి, సరములాగా నిలబడినవి. అంటే దానికి ఆధారం ఏమై ఉన్నది అంటే దారమే అయి ఉన్నది, కానీ దారం కనపడదు, మొత్తం ముత్యాల సరమే కనపడుతుంది. అలాగే ఈ శరీర సమూహాల యందు కూడా ఆత్మ అలక్షితమై వెలయుచూ ఉన్నది. ఎలా ఉన్నది అంటే అది ఈ శరీరాల సమూహాల యందు ప్రతి ఒక్క ప్రాణికోట్లలో కూడా చిచ్చక్తి స్వరూపమే సర్వేక సమస్తము కూడా తానే నిండిపోయి ఉన్నది. అంటే అనేక ముత్యాల యందు కృచ్చబడిన దారములాగానే వాటినన్నింటినీ ధరించుచూ కూడా దారం ఏం చేస్తుంది? ముత్యాలను ధరిస్తూ కూడా కంటికి కనబడకుండా ఉన్నట్లుగానే, అలాగే లక్షల కొలది కోట్ల కొలది దేహాల యందు కూడా ఆత్మ అంతర్యామి రూపములో ఉన్నప్పటికీ కూడా వానిని ధరిస్తూ అదృశ్యంగా వెలయిస్తూ ఉన్నది. అదే ఆత్మ లేకపోతే దేహాదులు ప్రాణికోట్లు అనేవి ఉండవు కదా అని చెబుతూ, బ్రహ్మాదౌ తృణపర్యంతే పదార్థని కురంభకే సత్తా సామాన్యమేతధ్యత్తామాత్మానమజం విదుహు. ఆ స్తంభ పర్యంతము కూడా వెలయు పదార్థాలు అన్నింటి యందు
ఏ విధంగా అంటే ఏ నిర్వికార ఆత్మయందు అధ్యస్తములే అగుచూ ఉన్నవో అటువంటి దానిని జ్ఞానులు జన్మరహితము అని అనగా విపరిణామరహితము అని కూడా తెలిసి ఉంటారు. ఎలాగంటే ఇక్కడ ఆ స్తంభ పర్యంతము బ్రహ్మదేవుడు మొదలుకొని తృణము వరకు గడ్డి లేశము వరకు కూడా కలిగిన సమస్త పదార్థాల సమూహాల యందు కూడా సత్తా సామాన్యము ఏదైతే ఉన్నదో అదియే కదా జన్మరహితమైనటువంటి ఆత్మ అని చెప్పబడుతూ ఉన్నది. అయితే అహంకారము అనేటువంటిది జగత్తు, అహంకారము జగత్తు మొదలైనటువంటి భ్రమలన్నిటికీ కారణమేమిటి అంటే ఈ ఆత్మే. అధ్యాస వలన రత్నప్రభలాగానే జీవరూపాన్ని పొందినప్పటికీ కూడా అది బ్రహ్మముగానే ఉన్నది. అంటే దాని యొక్క స్వస్వరూపాన్ని కోల్పోతుందా? లేదు. అలాగే ఈ జగత్తు యొక్క వికారాలు అన్నీ కూడా ఆత్మయే అయి ఉన్నది. ఏకమైనటువంటి ఈ ఆత్మ ఎవరిని చంపుతుంది, లేకపోతే ఎవరిని చంపగలదు అని చెబుతూ, ఓ అర్జున, శుభమైన అశుభమైన ఈ జాగతికమైనటువంటి దుఃఖాల చేత నీవు లిప్తుడివే అంటి ఉంటున్నావు. ఎందుకు అనే చెబుతూ, ఎలాగంటే ప్రతిబింబేష్వివాదర్శ సమం సాక్షి వదవస్థితం నశ్యత్సున వినశ్యంతం యః పశ్యతి సపశ్యతి. ప్రతిబింబాలకు అర్థము వంటిదియును సాక్షిలాగానే వెలయుచూ ఉన్నదియును నశించేటువంటి శరీరాల యందు అవినాశి అయి వెలసేటువంటిది ఉన్న ఆ ఆత్మను చూసేటువంటి వాడే కదా యథార్థంగా దర్శకుడైన వాడు అని చెబుతూ, ప్రతిబింబాలు నశించినప్పటికీ వికారము చెందిన అద్దము నశింపక వికారాన్ని పొందకుండా సాక్షిలాగానే ఉంటుంది. ఈ నశించేటువంటి పదార్థాలు అంటే ప్రతిబింబాలను ప్రతిబింపజేస్తుంది అద్దం. అయితే ప్రతిబింబాలు నశించిపోయిన అద్దంలో కనపడే వస్తువులు నశించిపోయినప్పటికీ కూడా ఎటువంటి వికారాన్ని చెందకుండా ఆ అద్దం అనేది అలాగే ఉంటుంది. అది సాక్షిత్వ స్వరూపంలో అలాగే ఉంటుంది. ఈ నశించేటువంటి పదార్థాల యందు నశించకుండా సాక్షిలాగానే వెలయిచుండు ఆత్మను ఎవడైతే చూస్తూ ఉంటాడో అతడే నిజముగా చూచేటువంటి వాడు అని చెబుతూ, అంతేకాదు ఓ అర్జున, శరీరాల అన్నింటి యందు కూడా అహమహమికగా తోచేటువంటి అంటే నేనని నీవని మొదలైనటువంటి శరీరాలలో ఈ యొక్క అహం మమత్వాదులతో తోచేటువంటి ఏ చిదంశ అయితే ఉన్నదో అది నేనే. జడములైనటువంటి ఈ యొక్క ఇంద్రియ సంఘాతమైనటువంటి దేహేంద్రియాది విషయాలు నేను కాను అని నేను చెప్పేటువంటిది కూడా అద్దములో ప్రతిఫలించేటువంటి పదార్థాలను నిషేధించి దర్పణాన్నే కేవలం అద్దాన్నే నిరూపించు విభాగోక్తి వంటిదే అని నీవు గ్రహించాలి. నీకు ఆ విషయం తెలియాలి. దర్పణములాగానే అంటే అద్దములాగానే స్వచ్ఛ స్వభావుడు రెండవ వాడు లేనివాడు అయిన సర్వాత్మకుడును అయినా నన్ను మాత్రమే తెలియు అని చెబుతూ, సముద్రమనందలి నీరు కదలునట్లుగానే చిత్తమనందలి అభిమాన వృత్తి వలననే ఈ సృష్టి ప్రళయము మొదలైనటువంటి వికారాలన్నీ కూడా కలుగుచూ ఉన్నవి. యథోపలత్వం శైలానాం దారుత్వం చ మహీరుహం తరంగాణం జలత్వం చ పదార్థానాం తదాత్మత. వాస్తవానికి పర్వతాలన్నీ కూడా శిలలే ఉన్నవి. వృక్షాలన్నీ ఏమై ఉన్నాయి? కాష్టాలు అంటే కొయ్యలే అయి ఉన్నాయి. తరంగాలన్నీ ఏమై ఉన్నాయి? నీరే అయి ఉన్నాయి. పదార్థాలన్నీ కూడా ఆత్మయే అయ్యున్నవి. అంటే వాస్తవానికి పర్వతాలు ఏమై ఉన్నాయి? రాళ్లే అయ్యున్నాయి. వృక్షాలన్నీ కూడా కొయ్యలే అయి ఉన్నాయి. తరంగాలన్నీ నీళ్ళు అయ్యున్నట్లుగానే ఈ పదార్థాలు మొత్తం కూడా ఆత్మయే అయ్యున్నవి
అని చెబుతూ సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని యః పశ్యతి తదాత్మానమకర్తారం సపశ్యతి. సర్వభూతములు అనేటువంటి ఆత్మయందు భూతములు అన్నింటా కూడా ఆత్మను గాంచువాడు ఆత్మను దర్పణములాగానే, అంటే అక్కడ కర్తృత్వం లేకుండానే అకర్త అనే తలంచాలి అని చెబుతూ నానాకార వికారేషు తరంగేషు యదాపయ కటకాదిషు వా హేమ భూతేష్వాత్మ తదర్జున. అర్జున, నానా విధములైనటువంటి ఆకృతులను దోచు తరంగాల నీరు కూడా కటక వలయములు అయినటువంటి ఆభరణాలు సువర్ణమునందే వెలయినట్లుగా ఆత్మయే అన్నింటా కూడా వెలయిచూ ఉన్నది. అంటే రకరకాలైనటువంటి ఆకృతులలో దోస్తాయి తరంగాల యొక్క నీళ్లు. అసలు అవేమున్నాయి? నీళ్ళే. కానీ ఏ ఆకృతులతో దోస్తున్నవి అంటే తరంగాలుగా, అలలుగా, కెరటాలుగా, ఫేనాలు అంటే నురుగులుగా, బుద్బుదాలు బుడగలుగా, ఆవర్తనాలు సుడిగుండాలుగా ఇలా తోస్తూ ఉంటాయి. ఇన్ని ఆకృతుల్లో తోచినా కూడా అది ఏమై ఉన్నది? నీరే అయి ఉన్నది. అలాగే కటక వలయాది అంటే మనం ఆభరణాలు అనేటువంటివి అనేక రకాలైనటువంటి పేర్లు పెట్టుకుంటాం. గాజులుగా, చేతికి రింగులుగా, చెవులకి దుద్దులుగా, మరి కంఠాభరణాలుగా, నెక్లెస్లుగా, పెద్ద గొలుసులుగా, చిన్న గొలుసులుగా, చెవుదిద్దులుగా, చంపస్వరాలుగా, మరి ఇంకా ఏంటి పాపిటి బిళ్ళలుగా, అనేక వడ్డాణాలుగా, అనేక రకాల కేయూరాలుగా, రకరకాలుగా మనం ఆభరణాలు తయారు చేయించుకుంటాం. అవన్నీ కూడా బంగారానికంటే వేరైనటువంటివే కాదుగా, అదంతా కూడా బంగారమే అయి ఉన్నట్లుగానే ఆత్మయే అన్నింటా కూడా అది ఏ వెలయుచూ ఉన్నది. ఎలాగంటే ఎవడైతే సమస్త భూతలములయందు కూడా తన ఆత్మయందు సమస్త ప్రాణికోట్లను కూడా గాంచగలుగుతాడు, ఇంకా కూడా ఆత్మను అకర్తగా చూస్తాడు, వాడు ఆత్మ అనేది కర్తం కాదు, అతడే నిజముగా చూచువాడే అవుతాడు. కాబట్టి అర్జున, నానా రకాలైనటువంటి ఆకృతులతో దోచేటువంటి తరంగాలన్నీ కూడా నీరైనట్లుగానే ఈ కటక వలయాది మొదలైనటువంటి ఆభరణాల యందు కూడా సువర్ణత్వమే వెలయినట్లుగా ఈ ఆత్మయే సమస్త ప్రాణికోట్ల యందు కూడా వెలయుచూ ఉన్నది అని చెబుతూ, అంతేకాదు చంచలములైనటువంటి తరంగ సమూహాల నీరును కటకాది ఆభరణాల బంగారమును వెలయినట్లుగానే ఆత్మయే భూతముల అన్నిటా కూడా వెలయుచూ ఉన్నది కదా అని చెబుతూ, ఓ అర్జున, పదార్థాలు, భూతాలు, గొప్పదైనటువంటి బ్రహ్మము మొదలైనవన్నీ కూడా ఒకటే అయ్యున్నవి అని నీవు తెలియాలి. వీటికి భేదము అనేటువంటిది కొంచెము కూడా లేనే లేదు. నిర్వికారమైనటువంటి బ్రహ్మ వస్తువు ఒక్కటే అలరారుచూ ఉండగా ఇక జాగతికములైనటువంటి భావ వికారాలకు ఆశ్రయము అనేది ఇంకెక్కడ ఉన్నది? ఇక అక్కడ బంధువులను వధించడం కానీ, లేకపోతే జగత్తు అనేటువంటి దాని యొక్క ఉనికి కానీ ఎక్కడ ఉన్నవి? వ్యర్థముగా మోహమునందు పడుతూ ఉన్నావెందుకు? ఇతి శ్రుత్వా భయం త్వంతర్భావయిత్వా సునిశ్చితం జీవన్ముక్త శరంతిహ సంతః సమరసాశయాః. ఈ విధంగా అభయస్వరూపమైనటువంటి బ్రహ్మమును గురించి విని లోన మననం చేసుకొని చక్కగా అనుభవం చేసుకొని సమరసతత్వాన్ని ఆశ్రయించు. అలా ఆశ్రయించినట్లయితే నీవు చ్యుతిని పొందవు. అలా చ్యుతినందని సాధు పురుషులకు జీవన్ముక్తులు ఈ లోకమునందే చాలామంది విహరిస్తూ ఉన్నారు. ఎలాగంటే ఇటువంటి బోధ విని అభయరూపమైన అంటే ఏ భయము లేని నిర్భయ రూపమైన ఆత్మను బాగుగా నిశ్చయించు. వారి యొక్క అంతఃకరణమునందు దానిని లెస్సగా భావించి అనుభవించి సమదర్శులు మహాత్ములు జీవన్ముక్తులు ఈ ప్రపంచమున ఇంకా విహరిస్తూనే ఉన్నారు.
నిర్మాణ మోహాజిత సంఘదోష ఆధ్యాత్మనిత్య వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖ సంఘైర్గచ్యంత్య మూఢాః పదమవ్యయం తత్. అయితే ఈ యొక్క మౌన మోహముల నుండి, అంటే ఏ అభిమానం అయితే ఉన్నదో ఆ మానమోహాల నుండి కూడా, అభిమాన దురభిమాన మోహరహితులు అంటే ఈ మానమోహాల నుండి విడివడినటువంటి వారు సంఘదోషాన్ని జయించి వేస్తారు. అలా సంఘదోషాన్ని జయించారా, ఇక అసంగ స్థితినే పొంది ఉంటారు. అలా అసంగ స్థితిని పొందినటువంటి వారు, దేనిని అంటనటువంటి వారు, సుఖాల నుండి దుఃఖాల నుండి ఈ రెంటి నుండి కూడా ముక్తిని పొందిన వారే అవుతారు. అలా ఈ ద్వంద్వాల నుండి ముక్తిని పొందినటువంటి జ్ఞానులు వారే కదా జీవన్ముక్తులు. అవ్యయమైన అంటే తరుగులేని ఆ పరమపదమునందు విదేహముక్తిని కూడా వీరు బడయుచూ ఉన్నారు, అంటే పొందుతూ ఉన్నారు. ఎలాగంటే అభిమానమోహరహితులు, సంఘదోషాలను జయించిన వీరు నిత్యము కూడా ఆత్మయందు పరాయణులై ఉండేటువంటి వారు, కోరికలు తొలగిన వారు, సుఖదుఖాలు అనే పేరు కలిగిన ఈ యొక్క ద్వంద్వముల నుండి కూడా విడివడిన వారు అయిన మహాత్ములు నాశరహితమైనటువంటి ఆ ఆత్మపదమునే పొందుతూ ఉన్నారు. వన్యతే హం కృతేస్త్యాగః సంగత్యాగాది లక్షణం ఉపాస్య జ్ఞేయ రూపే చ దశాభేద వ్యవస్థితే. ఈ యొక్క అహంకార త్యాగము, సంగత్యాగము యొక్క లక్షణాలను, ఉపాసించవలసినటువంటి జ్ఞేయ రూపాల యొక్క స్థితులను కూడా తెలియజేసి, ఇంకా కూడా ఈ యొక్క నిర్వాణ ప్రకరణమునందు అర్జునోపదేశము అనేటువంటిది ఈ పూర్వార్ధమున తెలియజేసి, ఇంకా శ్రీ భగవానుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయ. ఓ మహాబాహో, పరమ ఉత్తమములైనటువంటి నా పలుకులను ఇంకా కూడా విను. నీకు ప్రీతిని, ఇష్టాన్ని, మంచిని కూడా చేయడానికి కాబట్టి, జరగడానికే కాను నేను చెప్పుచూ ఉన్నాను. మాత్రాస్పర్శా హి కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. కాబట్టి ఓ కౌంతేయ, శీతోష్ణాదులు అంటే చలి, వేడి, సుఖము, దుఃఖము మొదలైనటువంటి విషయేంద్రియాల యొక్క సంస్పర్శ వలననే కలుగుచూ ఉన్నవి. కాబట్టి అర్జున, అవి వస్తాయి, పోతాయి. ఆ వచ్చిపోయేటువంటివి అన్నీ కూడా అనిత్య వస్తువులే, ఏవి స్థిరంగా నిలవ్వు. కాబట్టి వాటిని నీవు సహించు. వేరొక ఉపాయం ఉన్నదా అంటే లేదు. కాబట్టి ఉన్న ప్రియుడువగు నేను నీకు చెప్పేడివాడనే కదా అనే చెబుతూ, ఏమని, మహాబాహువైన ఓ అర్జున, ప్రీతిపూర్వకంగా వినేటువంటి నీ యొక్క హితము కోసం నేను మళ్ళీ కూడా చెప్పబోచు ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి వాక్యాలను ఆలకించు. ఇంద్రియాల యొక్క స్పర్శ మొదలైనటువంటి విషయ సంయోగాలు, శీతోష్ణాదులు, సుఖాలు, దుఃఖాలు కలుగజేసేటువంటివి ఒకప్పుడు ఉంటాయి, మరి ఒకప్పుడు లేకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా వచ్చిపోయేటువంటి స్థితి కలిగి అనిత్యములే అయి ఉన్నాయి. కాబట్టి వాటిని సహించుకొని ఏమాత్రము కూడా వాటి పట్ల మార్పును చెందకుండా నిర్వికారుడివే అయ్యుండు అని చెబుతూ, అంతేకాదు వాస్తవానికి ఈ యొక్క ఏకస్వరూపమున అద్వయ పరిపూర్ణానంద స్వభావుడివే అయిన నీకు ఈ మాత్రాస్పర్శలు, సుఖాలు, దుఃఖాలు అనేటువంటివి ఏమైనా ఉన్నవా అంటే అవిగా కంకితరాలేమీ లేవు కదా. ఆద్యంతరహితుడవును, నిరవయవుడును అగు నీకు చిరపరిపూర్ణమైన వస్తువునకు బంధువులు, మిత్రుల యొక్క సంయోగ వియోగాల వలననే కలిగేటువంటి సుఖాలు, దుఃఖాలు ఎలా కలుగలుగుతాయి అని చెబుతూ, సంస్థిత స్పర్శ మాత్రాఖ్య మాత్రాస్పర్శ భ్రమాత్మక సమదుఃఖ సుఖోధీర సోమృతత్వాయ కల్పతే. విషయేంద్రియాలు
ఎటువంటివి? సంయోగం అనబడేటువంటి భ్రమ నశించిపోయి ధీరుడవై సుఖాల నుండి దుఃఖాల నుండి కూడా సమభావాన్ని పొందిన పురుషుడు అమృతతత్వాన్నే పొందగలుగుతాడు. ఎలాగంటే ఇంద్రియముల యందు విషయాల యందు కూడా సత్యత్వ ప్రతీతి అంటే ఈ ఇంద్రియాల చేత అనుభవించబడేటువంటి విషయాదులు ఇవి సత్యము అని ఎవడైతే ప్రీతిని పొంది ఉండాడో ఆ ప్రీతి నశించిపోయినవాడు, వానిని భ్రమరూపాలుగా గాంచేటువంటి వాడు, సుఖము యందు దుఃఖము యందు కూడా సమబుద్ధి కలిగి ఉండేవాడు అయిన ధీరుడు మోక్షానికి అర్హుడే అవుతూ ఉన్నాడు అని చెబుతూ సర్వత్వాదాత్మనశ్చైతే సుభేదా సంస్థిత ఇవ అసద్రూపస్వసద్రూపం కథం సోఢుం న శక్యతే. అసద్వస్తువులైనటువంటి ఈ సుఖ దుఃఖాలు అన్నీ కూడా ఆత్మయందే పరికల్పితాలై వెలయుచూ ఉన్నట్లుగానే తోస్తూ ఉంటాయి. ఇవి అసహనీయాలా కానే కావు. ఎలాగంటే ఆత్మస్వరూపమే అవడము చేత ఈ సుఖము దుఃఖము మొదలైనటువంటి మహాభేదాలు లేనివే అయినప్పటికీ, అంటే అసద్రూపాలే అయి కూడా అవి వర్తిస్తున్నవే అవుతాయి, కనబడుతూ ఉంటాయి, అనుభవిస్తున్నట్లుగానే ఉంటాయి. అసద్రూపమైనది మరి అది అసలుకి స్థిరము అబద్ధమైనటువంటిది ఎలా సహింపడానికి శక్యము కాకుండా ఉంటుంది కదా అని చెబుతూ నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః నాస్తేవ సుఖ దుఃఖాది పరమాత్మాస్తి సర్వగః. అసత్తకు ఉనికి ఉందా? లేనిదానికి ఉనికి లేదు. సత్తకు వినాశము లేదు, సత్యానికి నాశము లేదు, మరి లేనిదానికి స్థానము లేదు. అందువలన అసత్యములైనటువంటి సుఖ దుఃఖాలు రెండూ లేవు. సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ ఒక్కటి మాత్రమే ఇక్కడ అలరారుచూ ఉన్నది అని చెబుతూ ఆత్మస్వరూపమే అవడము చేత ఎట్లాగంటే ఈ సుఖము దుఃఖము మహాభేదాలు అసద్రూపాలే అయి వర్తిస్తూ ఉన్నప్పటికీ కూడా అవి సద్రూపమైనటువంటిది ఎట్లా సహించడానికి శక్యం కాదు కదా అని చెబుతూ అసద్వస్తువుకి ఉనికి ఉందా? లేదు. సద్వస్తువుకు మరి లోటు లేమి ఉందా? అది లేదు. కాబట్టి సుఖ దుఃఖాలు అనేటువంటివి లేనే లేవు. సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ ఒక్కటి మాత్రమే ఉన్నది అని చెబుతూ, అంతేకాదు వాస్తవానికి ఆత్మయందు ఎలాగంటే సుఖాలు కానీ దుఃఖాలు కానీ లేశము కూడా లేవు. ఆత్మతత్వం ఒక్కటి మాత్రమే సర్వత్రా సర్వమై అలరారుచూ ఉండగా ఇంకా అజ్ఞానానికి అనాత్మ అనేటువంటిది ఇంకెక్కడ ఇక్కడ ఉండలేదు కదా అని చెబుతూ నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః నాస్తేవ సుఖ దుఃఖాది పరమాత్మాస్తి సర్వగః. అంటే అసత్తకు ఉనికి లేదు, సత్తకు వినాశము లేదు. అందువలన అసత్యములైనటువంటి సుఖ దుఃఖాలు ఉన్నాయా? లేవు. సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ ఒకటి మాత్రమే ఇక్కడ ప్రకాశిస్తూ ఉన్నది. సత్వాసత్వం అతి త్యక్త్వా చైతయోర్జగదాత్మనో త్యక్త్వా న కించిన్మధ్యే చ శేషే బద్ధ పదో భవ. జగత్తు ఉన్నది అనేటువంటి తలపును, నిరతిశయానంద స్వభావమైనటువంటి ఆత్మ లేదు అనేటువంటి తలపును, జగత్తును ఆత్మను కలుపు మనస్సు యొక్క తమస్సును విడిచేసి మిగిలేటువంటి చిదాత్మ పదమునందు నీవు ప్రతిష్ఠుడివే అయి ఉండు. ఎలాగంటే ఓ అర్జున, ఈ జగత్తు సత్యము అనేటువంటి ఆత్మ అసత్యము అనేటువంటి బుద్ధిని వదిలివేయు. ఈ యొక్క జగత్తు ఆత్మల మధ్య ఉన్నటువంటి తుచ్చమైనటువంటి మనసు ఉన్నదే, దానిని కూడా వదిలివేయి. తర్వాత మనసును కూడా వదిలివేస్తే మిగిలి ఇంకొకటి ఉంటుంది, అదేంటి? చిదాత్మ. ఆ శేషించి ఉండేటువంటి చిదాత్మ యందు మాత్రమే స్థిరముగా నెలకొని ఉండు అని చెబుతూ, అర్జున,
ఈ ఆత్మ చేతనమే అయ్యుండి కూడా, ద్రష్ట అయ్యుండి కూడా, శరీరమునందే వెలయుచూ ఉన్నప్పటికీ కూడా సుఖము లభించినా సంతోషించదు, దుఃఖము చేత బాధను పొందదు. జడం చిత్తాది దుఃఖస్య భాజనం దేహతాం గతం నచైతేస్మిన్ క్షతే క్షీణే కించిదేవాత్మన క్షతం. అంటే ఈ దేహరూపాన్ని పొందినవియు జడములైనటువంటివియు అయినా చిత్తము మొదలైనవి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నవి. ఈ శరీరము క్షీణించినప్పటికీ కూడా, ఈ శరీరము వినాశాన్ని పొందినప్పటికీ కూడా ఆత్మకు ఎటువంటి బాధ కూడా కలగదు. అంటే దేహత్వరూపాన్ని, దేహరూపత్వాన్ని పొందిన ఈ జడములైన చిత్తము, అంతఃకరణాదులు, మనోబుద్ధి చిత్తాహంకారాదులు దుఃఖభావాజనాలై ఉంటాయి. అంతేకాని ఎప్పటికీ కూడా ఆత్మ అలా కాదు. ఏ చిత్తాదులు నశించిపోయినా క్షీణించిపోయినా ఆత్మ కొంచెమైనా ఏమీ కూడా బాధపడడం లేదు అని చెబుతూ, జడం దేహాది దుఃఖాదేర్యాదిదం భోక్తృ సంస్థితం తన్మాయా భ్రమమేవాంగ విద్యబోధవాసోత్తితం. జడమైనటువంటి దేహాన్ని సుఖము దుఃఖములను అనుభవించేటువంటి జీవుడు మొదలైనటువంటి భ్రమలన్నీ కూడా మాయను ఆశ్రయించి అజ్ఞానము వలన కలిగినవి అని నీవు గ్రహించాలి. ఎలాగంటే, ప్రియుడవైనటువంటి ఓ అర్జున, దేహము కానీ చిత్తము కానీ మొదలైనటువంటి దేహ చిత్తాలతో కూడుకొనినటువంటి జడజీవన రూపమైన ఈ యొక్క సుఖ దుఃఖదులు మొదలైనటువంటి భోక్తగా ఉండడం ఏదైతే ఉన్నదో అది కేవలం మాయాభ్రమ అని, అజ్ఞానవశము చేత మాత్రమే ఉదయించినది అని నీవు తెలియాలి. అలా తెలిసి నకించిదేవదేహాది నచ దుఃఖాది విద్యతే ఆత్మనో యత్పృథగ్భూతం కిం కేనైతోనుభూయతే. శరీరము, ఇంద్రియాలు, సుఖదుఖాలు మొదలైనవి ఏమీ కూడా లేవు ఇక్కడ. ఆత్మ కంటే వేరైనటువంటి దానిని ఎవరు ఎలా గ్రహించగలుగుతారు అని చెబుతూ, ఎలాగంటే వాస్తవానికి విచారించి చూస్తే అక్కడ దేహాదులు లేవు, దుఃఖాదులు లేవు. అంటే ఈ స్థూల సూక్ష్మదేహాదులు ప్రాణికోట్లు ఏవీ లేవు, దుఃఖాలు సుఖాలు ఏమీ ఒకంతైనా లేవు. ఎలాగంటే ఆత్మ కంటే వేరుగా ఉన్నదానిని ఎవడు ఎట్లా అనుభవిస్తాడు? ఆత్మ కంటే వేరుగా ఏదీ లేదనే కదా చెప్పుకోవడం. అటువంటిది ఉన్నది అంటే అది అబద్ధమే కదా, అది అలీకము అనే భావము అని చెబుతూ, యదిదం కథయామ్యత్ర తేనైవాతో వినశ్యతి భ్రాంతి దుఃఖం అబోధోత్త సమ్యక్ బోధేన భారత. కాబట్టి ఓ భారత, ఓ అర్జున, ఈ దుఃఖభ్రాంతి నీకు కేవలము అజ్ఞానం వలన మాత్రమే కలిగింది. సంపూర్ణమైనటువంటి జ్ఞానం వలన ఇది నశించిపోతుంది. ఈ విషయాన్ని నీకు వివరించి తెలియజేస్తాను విను అని చెబుతూ, ఎలాగంటే అర్జున, ఈ దుఃఖమేది కలదో అదంతా అజ్ఞానం వల్ల పుట్టినటువంటి భ్రాంతి మాత్రమే అవుతుంది కదా. కాబట్టి అది సమ్యక్ బోధ వలన, సమగ్రమైనటువంటి జ్ఞానబోధ వలన ఆ అజ్ఞానమంతా నశించిపోతుంది. ఈ విషయం కోసం ఒక దృష్టాంతాన్ని తెలియజేస్తాను విను. యదా రజ్వా మహీభయం బోధన్నస్వ నశ్యాత్యబోధజం తదా దేహాది దుఃఖాది బోధాన్నశ్యత్యబోధజం. త్రాటి యందు పాము అనే భయము అజ్ఞానము కలిగి జ్ఞానమున నశించిపోయినట్లుగానే అజ్ఞానజములైనటువంటి శరీర దుఃఖాదులైన భ్రాంతులు జ్ఞానము వలననే కదా నశించగలుగుతాయి. ఎలాగంటే అజ్ఞానము వలన ఉదయించిన, అంటే చీకటి వలన తాడు పాముగా భ్రాంతి కలిగింది. మరి దీపం తీసుకొచ్చి చూసినప్పుడు పాము లేదు, అక్కడేమున్నది? తాడే ఉన్నది.
అంటే దీపము అనేటువంటిది జ్ఞానంతో పోల్చి చూసినప్పుడు జ్ఞానము ఎప్పుడు ఉదయించిందో సత్యము బయలుపడుతుంది. అప్పటి వరకు కూడా భ్రాంతితో కూడి ఉంటాం. ఏ విధంగా తాటి యందు పామును చూచి భయపడినట్లుగానే భయం పోయిన తర్వాత ఇంకక్కడ మనకి పాము అనేటువంటిది కనబడదు. ఆ విధంగానే అంటే అక్కడ అజ్ఞానం వలన ఉదయించినటువంటి రజ్జువునందలి సర్పముతో ఊహించుకొని వచ్చినటువంటి భయము యథార్థమైనటువంటి జ్ఞానము చేత నశించిపోతుంది కదా. అలాగే అజ్ఞానముతో పుట్టినటువంటి ఈ దేహాదుల యొక్క దుఃఖాలు కూడా జ్ఞానము చేతనే నశించిపోతాయి అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకి వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.